వికారాబాద్ ఘటనపై స్పందించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఫార్మాసిటీపై ప్రభుత్వం పంతాలకు పోవద్దన్నారు. ఫార్మాసిటీ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు డీకే. బలవంతంగా భూములను తీసుకుంటారని రైతులు అపోహ చెందారని, ఆ క్రమంలోనే తోపులాట జరిగిందన్నారు. ఘటనలో కలెక్టర్కు గాయాలు కాలేదన్నారు. కలెక్టర్ వచ్చారని లగచర్ల గ్రామస్తులకు తెలియదని, కలెక్టర్ వస్తున్నారని చాటింపు వేయించి ఉండాల్సిందన్నారు డీకే అరుణ. రెచ్చిపోయి అడ్డుకుని రావద్దు వెళ్ళిపోమని ఫస్ట్ వాళ్ళు ఆ విధంగా అడ్డుకున్నట్టున్నారు. వెళ్ళిపోండి మా ఊళ్ళకి వెళ్ళిపోతారు. అది ఎక్కడో ఏదో అప్చర్ జరిగిన తర్వాత అది ఒకరిని చూసి ఒకరు వెంబడబడము, కుట్టడము అవన్నీ అక్కడ జరిగినటువంటి సంఘటన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఎట్లుంటది, ఊళ్ళో ఒక మాబ్ జమ అయినప్పుడు కంట్రోల్ అక్కడ పోలీసులే లేరు. వాళ్ళు పోలీస్ ముందు వీళ్ళు వచ్చేసినారు, వెనక వీళ్ళు గన్మెన్ ఒకరే ఉన్నారు. కలెక్టర్ గారితో గన్మెన్ ఉన్నట్టు కనపడింది అక్కడ మనం విజువల్స్ చూస్తుంటే. సో ఈ సంఘటన అంతా కూడా వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారు. కలెక్టర్ గారిని కొట్టాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి ఎవరికి లేనంటే చాలా స్పష్టంగా గ్రామంలో తర్వాత వేరే వాళ్ళ ద్వారా మీడియా వాళ్ళు కానీ చాలా మంది పోయిన తర్వాత తెలిసిందని మా కలెక్టర్ గారిని నీకు తెలియదు, మేము కలెక్టర్ గారిని తెలియదు, కలెక్టర్ గారిని కూడా తోపులాట జరిగింది కానీ ఆయన పెద్దగా నన్ను చేసినట్టు కూడా నాకు కనపడలేదు వీడియోస్ లో కూడా. వాళ్ళ లోపల కలిగి రెచ్చిపోయి అడ్డుకుని రావద్దు వెళ్ళిపోమని ఫస్ట్ వాళ్ళు ఆ విధంగా అడ్డుకున్నట్టున్నారు. వెళ్ళిపోండి మా ఊళ్ళకి వెళ్ళిపోతారు. అది ఎక్కడో ఏదో అప్చర్ జరిగిన తర్వాత అది ఒకరిని చూసి ఒకరు వెంబడబడము, కుట్టడము అవన్నీ అక్కడ జరిగినటువంటి సంఘటన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఎట్లుంటది, ఊళ్ళో ఒక మాబ్ జమ అయినప్పుడు కంట్రోల్ అక్కడ పోలీసులే